అంటే మరి ఇప్పుడు వాళ్ళు చాలా బలంగా ఉన్నారు కదా ఆపోజిట్లో, పైసల పరంగా అన్ని రకాలుగా చాలా బలమైన వర్గాలు కదా అవి. ఏ రకంగా గెలవగలుగుతారు అనుకుంటున్నారు? కావచ్చు. మన ప్రయత్నం మనం చేస్తున్నాం అట్లా అన్నట్టు దాని విషయంలో అట్లా. మీది ఎక్కడన్నా? ఎవరు ఏమనుకుంటున్నారు జనం? బీజేపీ ఎవరు గెలుస్తారు బీజేపీ గెలుస్తుంది అనుకుంటుంది. ఎట్లా అంటే మీరు ఎందుకు అనుకుంటున్నారు? బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు కదా. లేదు కానీ మౌత్ అట్లా వెళ్ళిపోయింది. ఇంతకంటే ముందు ఆయన పనిచేసిండు, ఆ అనుభవం ఉంది. వీళ్ళకి అనుభవం లేదు, ప్లస్ వీళ్ళు కొత్తగా క్యాండిడేట్లు కొత్తగా ఊరు కదా, పేరు ఇంకా అందరికీ తెలియదు. అది అందులో కొద్దిగా టీఆర్ఎస్ కొద్దిగా మైనస్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది, ఎడ్జ్ బీజేపీ ఉంటుంది అని అనుకుంటున్నాం. మీరు మొన్న ఎవరి వైపు నిలబడ్డారు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు? గూడూరు నారాయణ రెడ్డి గారు ప్లస్ కుంభమణిల్ కుమార్ రెడ్డి, శేఖర్ రెడ్డి గారు. మీరు ఎవరికి ఓటేసారు అప్పుడు? మేమా గూడూరు నారాయణ రెడ్డి గారు. సో ఇప్పుడు కూడా బీజేపీకి. అవును. యా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. అమ్మ ఎక్కడన్నా మనది? ఎవరు గెలుస్తున్నారు ఇక్కడ? అందరు బీజేపీ అంటారు. అందరు బీజేపీ అంటున్నారు. ఓకే, ఉన్నదా నిజంగానే లేకపోతే మామూలుగా? పబ్లిక్లో అయితే టాక్ ఉన్నది. కార్యకర్తలు కష్టపడితే బయట పడతాడు బీసీ క్యాండిడేట్, లేకపోతే చెప్పలేం. ఎందుకు బీజేపీ అంటున్నారు? కారణం ఏంటి? బీజేపీయా బూరనా? ఏ యాంగిల్ పనిచేస్తుంది? బూర తక్కువ మోడీ గారి వేవ్ అంతే. ఓకే, మోడీ గారు సెంటర్లో మోడీ గారు గెలవాలని చెప్పి అందరికి ఉన్నది. మోడీ గారు కరోనా అప్పుడు కూడా వ్యాక్సిన్ ఫ్రీగా మనకి ఇవ్వడము, ప్రపంచ దేశాలు కూడా చాలా ఇవ్వడం జరిగింది. ఉచిత రేషన్ ఇవ్వడం జరుగుతున్నది. శ్మశాన వాటికలు అనుకోండి, సీసీ రోడ్లు అనుకోండి, అన్నీ కూడా చాలా చేశాడు. కాబట్టి తర్వాత ప్రపంచంలో కూడా మన భారతదేశాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చాడు, 5వ స్థానంలో ఉన్నది. కాబట్టి చాలామంది కూడా మోడీ కావాలని చెప్పి ఆ వేవ్ అవుతున్నది. కార్యకర్తలు కష్టపడితే బయటపడతాడు. తగ్గఫారు ఉంటుంది కాంగ్రెస్కు బీజేపీకి, తగ్గఫారు ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్కి బలంగా ఉన్న ప్రాంతం కదా, మరి అట్లా నల్గొండ గతంలో టీఆర్ఎస్ గెలిచింది కదా, మరి గతంలో బలంగా టీఆర్ఎస్ గెలిచింది, ఓడిపోలేదా? పబ్లిక్లో వచ్చింది అంతే. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇక్కడ పవర్ఫుల్, ఇక్కడ గట్టిగా పనిచేస్తారు. ఉన్నారు లేకని పబ్లిక్లో ఉన్నప్పుడు ఎంత పవర్ ఉండగానే ఉన్నాడు. కేసీఆర్ ఓడిపోలేదా? రేవంత్ రెడ్డి ఓడిపోయాడు, కేసీఆర్ బీజేపీ చేతిలో ఓడిపోయారు. అక్కడ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి ఇద్దరు బీజేపీ క్యాండిడేట్ ఓడగొట్టాడు. పబ్లిక్లో ఉన్నప్పుడు ఎవరైనా చేయలేదు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎక్కడ వేసారు మీరు? అది చెప్పండి. థ్యాంక్ యూ. సో చాలామంది ఉన్నారు, చాలామంది అంతా గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు. ఎక్కడన్నా ఏ ఊరు మనది? ఈ భువనగిరి మండలేనా? మాది భువనగిరి మండలం. ఏ ఊరు మనది? మా సూర్యపల్లి అక్తూరు తండ. తండా. ఎవరు గెలుస్తున్నారు ఇక్కడ? ప్రస్తుతం అయితే అధికార పార్టీ ఉంది కాబట్టి. అధికారం అంటే కేంద్రంలో అధికారం బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఎక్కువ ఇక్కడ ఎవరికి తెలియదు వాస్తవానికి. అవును, బుర్ర నర్సగడ్ అయితే గతంలో పనిచేసిండు ఇక్కడ. ప్రజెంట్ అయితే మళ్ళీ రాష్ట్రంలో అధికార పార్టీ ఉంది కాబట్టి కేంద్రంలో అయితే అధికారంలో వచ్చే అవకాశం ఉందో లేదో అని చెప్పేసి ఈసారి మళ్ళీ కాంగ్రెస్కి కొట్టేద్దామని కొందరు అనుకుంటున్నారు. యాక్చువల్ జనాలు ఏంటంటే పార్టీలకు అతీతంగా ఒకసారి బుర్ర నర్సగడ్కి గెలిపిస్తే బాగుంటుందని అట్లా ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆయనకి అంటే ఇండివిజువల్గా ఆయనకు ఉన్నదా? ఇండివిజువల్గా ఆయనకున్నది, వ్యక్తిగతంగా ఆయనకున్నది. అది. సో మీ ఊర్లో వాళ్ళంతా ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, మరి కాంగ్రెస్ వైపు లేకపోతే స్కీమ్స్ ఇవన్నీ ఇట్లా ఏమన్నా ఆలోచన ఏం చేస్తలేరా? స్కీమ్స్ అనేటువంటి ఆ ఓట్లతో స్కీమ్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు వ్యక్తిగతంగా ఏంటంటే మనకు అభివృద్ధి కావాలి అని ఆలోచిస్తే యాక్చువల్ ఏంటంటే కేంద్రం నుంచి ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి అభ్యర్థి ఎక్కువగా అంటే ఇప్పుడే మళ్ళీ ప్రచారంలోకి వస్తున్నాడు, కొత్త క్యాండిడేట్ అని. అట్లా అంటే రూరల్లో ఉన్నటువంటి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళు వస్తున్నారు కదా, మమ్మల్ని చూసి ఓటేమని అడుగుతున్నారు కదా, మరి వాళ్ళని చూడరా? వాళ్ళు ఇంకా విస్తృతంగా వస్తే కొంచెం మారే అవకాశం అయితే ఉంది. మీరమ్మా ఏమనుకుంటున్నారు? ఓట్లు ఎటు? అదే కాంగ్రెస్. ఓకే, థ్యాంక్ యూ. సో మరికొంతమంది పబ్లిక్తో మనం మాట్లాడదాం. ఇక్కడేనా అన్న మనది? ఎక్కడ? గుర్తుపట్టలేండి. ఫైర్లో పనిచేసిన రిటైర్డ్ అయిపోయినావు. ఎట్లుంది ఎలక్షన్? ఎవరు గెలుస్తున్నారు? ఎలక్షన్ ఏముంది, వాళ్ళు బీజేపీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఏది చేసినా వాళ్ళు వచ్చినా బాగుండదు ఉద్దేశం మీద మారాలని అనుకుంటున్నారు అందరు జనాలు కూడా. ఇప్పుడు కూడా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా మంచిగా చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఫస్ట్ 2వ తారీఖు జీతాలు వస్తున్నాయి ఆ పెన్షన్లు. ఇక అంతకుముందు కూడా రాకపోయేది, కానీ ఎన్నుకునేది మాత్రం ఇప్పుడు ఈయన ఇది మోడీ లాంటి 10 సంవత్సరాలు చేసినా సరే ఏ ఎఫెక్ట్ లేదు, ఏది లేదు చేపట్టి ఆయనకే వేయాలనే ఉద్దేశం మీద పబ్లిక్ టాక్ అట్లా ఉన్నది. మా చిన్న బాగానే ఉంది ప్రస్తుతానికైతే. మేము కూడా అదే చేస్తున్నాం, మారాలని చూస్తున్నాము. ఏది చేసినా వాళ్ళ దాంట్లో ఇప్పటివరకు అయితే ఏ ఫాల్ట్ లేదు, ఏది లేదు ఆయన చేపట్టి
మరి ఉన్న దాంట్లో సరి చేస్తే బాగుండని ఉద్దేశం మాకున్నది నాకు అట్లా అని అందరు. మీరు ఎందుకు వై బీజేపీ అనుకుంటున్నారు, ఎందుకు వాళ్ళ ఆ సైడ్ ఆలోచిస్తున్నారు? ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు 10 years చేసిండు, ఏ మార్పు లేదు, ఏ దాంట్లో ఏది లేదన్నట్టు. ఇప్పుడు ఏ స్కామ్ లేదు ప్రతి దానికి కూడా. ఏ బట్టి ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఇప్పుడు వేసిన ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకటి వేరు, ఎంపీ ఎలక్షన్ వేరు. అప్పుడు ఆలోచన చేస్తారు. ఇప్పుడు అప్పటి అయితే ఇప్పుడు అప్పటి లెక్క ఎమ్మెల్యే లెక్క రావు ఇప్పుడు. ఎందుకంటే పబ్లిక్ అంతా ట్రాక్ అంతా చూస్తున్నారు అందరూ. ఎందుకంటే ఎట్లా ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు. అదే అన్నట్టు మనకు మళ్ళీ 10 years చేసేటట్టు మధ్యాహ్నం ఎలక్షన్ రావద్దు, వేస్తే మంచిగా వేయాలి. ఈయన మీద ఏం లేదు కదా సార్. ఇప్పుడు అదే వచ్చింది బాధ, ఇప్పుడు అదే వేస్తున్నారు పబ్లిక్లో ఉన్నదే అది. అందు గురించి ఏమేమి ఉన్నారు? ఏం లేదు, కొనేది ఏం లేదు, నాకు పట్టుకొని పోతున్నారు. ఒకటే ఏం లేదు అక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ. జనాలే ఎక్కడ, ఏ ఊరే పెద్ద మనిషి? కాంగ్రెస్కి వేస్తాను మా మిత్రుడు. చెప్పి మాట్లాడే. కాంగ్రెస్కి వేస్తాను. కాంగ్రెస్కి వేస్తారు. ఎవరు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి? కాంగ్రెస్ ఇక్కడ ఏమో కానీ కాంగ్రెస్కి మన ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్కి. కాంగ్రెస్కి మొన్న ఎవరికి వేసినావు? మన కాంగ్రెస్కి వేసిన. కాంగ్రెస్కి వేసినావు. ఓకే, థ్యాంక్ యూ. జనం నమస్తే. ఎక్కడన్నా మనది? ఏ ఊరే? లోకల్ ఎట్లా, ఎవరు గెలిచేట్టున్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్? అన్ప్రిడిక్టబుల్. అంటే ఎందుకు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు సార్? the many factors play role. I can't say that. Right. People will decide. ఫైట్ ఎవరి మధ్య ఉంటుంది అట్లీస్ట్ అదన్నా చెప్పగలరు. ఏదైనా మేజర్ పార్టీస్ ఉంటుంది అంతే. మేజర్ పార్టీస్ అంటే 3 ఉన్నాయి. 3 ఉంటాయి among them. సో మీరు తప్పించుకుంటున్నారు చెప్పకుండా. నాట్ లైక్ దట్. ఇది నాడి ప్రజల నాడి చాలా విచిత్రమైనటువంటి గమనించారు. పట్టు ఉండదు కదా. పోయినసారి ఎలక్షన్ అనేది చూపెట్టింది. ఏదైనా కూడా ప్రజల తీర్పు అంతిమం ఉంటుంది కాబట్టి మనం అంత ఈ పరిస్థితుల్లో పాటు ఈజీ చెప్పలేము మనం, అంత పోటీ ఉన్నది. ఎవరు గెలిస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? అట్లా ఎవరైనా ప్రజలకు ఎవరు సేవ చేస్తారో వాళ్ళు బెటర్. వాళ్ళు గెలవడం అనేది అందరికీ అవసరం. రైట్. ప్రజలు కూడా అదే కోరుకుంటారు. ప్రజలు సేవ చేసే వాళ్ళే గెలుస్తారని ఆశిస్తారు. ఇవాళ ఏడుంది సేవ, ఏడుంది లీడర్ ఏడున్నాడు, నాయకుడు ఏడున్నాడు, ఏం లేదు కదా. ఉన్న దొంగలలో మంచి దొంగ అట్లా అని ఉండదు. అట్లే ఉండదు. అందరూ ఉంటారు. కంప్లీట్ చెడు వాళ్ళు కూడా ఉండరు. 100% చెడు అనేది ఇక్కడ ఉండరు. 100% మంచి ఎవరైనా కనిపిస్తున్నారా మీకు అంటున్నాయి? అట్లానే ఏం లేదు. అట్లా అంటే సమయాన్ని బట్టి ఉంటుంది కదా చేంజ్ అనేది. అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి కూడా వాళ్ళు మారుతారు, ప్రజలు మారుతారు అంతే. థ్యాంక్ యూ అన్న. నమస్తే. ఎక్కడన్నా మనది? ఎవరు ఉన్నారు అక్కడ? ఎవరు గెలుస్తారు చెప్పే. ఎవరు పోటీ ఎవరి మధ్య ఉన్నది? చామల కిరణ్ కుమార్ రెడ్డి, బూరనర్ సెకండ్. సో ఎవరికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే కొంచెం అటు ఇటుగా ఎవరు ఉన్నారు? 50-50 అన్న. 50-50 ఎందుకంటే అంతా పోల్ మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది మీది అంతే. లాస్ట్ 2 రోజులు అంతే. పైసలు పంచారు కదన్నా ఈసారి, అంత ఈజీ కాదు. ఖచ్చితంగా పంచుతారు. పైసలు పంచని లీడర్ లేడు. 20 లక్షల మందికి పంచాలంటే అంత ఈజీ కాదు. పంచుతారన్న, పంచుతారు, ఖచ్చితంగా పంచుతారు. సమస్య లేదు. ఎవరు పంచితే వాళ్ళు గెలుస్తారా? అంతే ఉన్నదే అది. వేరే ఏం లేదు మన దగ్గర. మన దేశం ఫస్ట్ ఓటర్ మారాలి, అప్పుడు దేశం మారుతుంది. మనం ఏదో నిజాయితీ మంత్రం అంటే అవుతుంది. మనమే కామే ఫస్ట్. వాడిట్లా మారుతాడన్న. థ్యాంక్ యూ అన్న. ఏందన్నా ఇక్కడ బండి మీద పెట్టిన షాప్ దొరకలేదా నీకు? దొరకటం కాదు, ఇక్కడ పెట్టుకుంటేనే పోతున్నాయి. లోపల పోతే రైతు మార్కెట్కి రైతుకు తీసుకోవటం, ఎందుకు తీసుకొచ్చిన వాడికి అని అంటున్నారు జనాలు. అందుకని ఇక్కడ పెట్టుకొని అమ్ముతున్నాయి. పెట్టుకొని ఇస్తారా మరి? వాళ్ళ గిరాకీ పోతుందేమో. అట్లే ఉండదు కానీ ఆయన ఉండి అప్పుడప్పుడు వచ్చి ఎలగొడుతుంటాడు. వచ్చినా కానీ మళ్ళీ పోయి అన్నీ కూర్చుంటున్నారు జనాలు. మీరు బండిచ్చినా మీరు తెచ్చినా? బండి ఇచ్చినాయి అవి. జమాపురం. జమాపురం అంటే ఏ మండలం? భువనగిరి మండలమే. ఎట్లుంది ఎలక్షన్? ఎవరు గెలుస్తున్నారు? ఈ ఎలక్షన్ అంటే మళ్ళీ ఇప్పుడు ఎవరు వచ్చేది కూడా మనకి సరిగా అర్థం కావట్లే. కింద మీద నడుస్తుందని వ్యవహారాలు. అది సంగతి. ఎవరి మధ్యలో ఉంటుందో పోటీ? ఈ కేసీఆర్కి రేవంత్ రెడ్డి, మోడీ 3 నడుస్తున్నాయి కదా. ముగ్గురు పేర్లు చెప్పిన ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ముగ్గురు ఒకరి సమానంగా ఏదైనా రానిగా మనం ఏమనుకో. అయితే లోపలికి పోయి ఓటేసి వస్తాం. ఎవరు చెప్పొద్దు ఇక. తర్వాత నాకేసినావు నువ్వు కేసినావు అంటే అదంత పొరపాట్లు అవుతుంది. బండి అటు ఇటు అవుతుంది. అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నమస్తేనే. ఏ ఊరే మనది? ఏ ఊరన్నా? ఎవరు గెలుస్తున్నారు ఇక్కడ? అంటే అటు ఇటు తెలుస్తుంటది కదా వాతావరణం. ఏం మాట్లాడుకుంటారు జనం? ఊరనా, చామలనా, మల్లేషా? ఏమన్నా మాకు అంత ఐడియా లేదు. మాట్లాడన్నా నువ్వే. ఎవరున్నారు ఇక్కడ పోటీలు? ఎవరెవరు ఉన్నారు? ఐడియా ఉంటుంది కదా. ముగ్గురు 75%. నమస్తే మేడం. బూరకు ఎవరు గెలుస్తారు మేడం? మాకేం తెలుస్తుందండి. ఇప్పటిదాకా అయితే కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు బీజేపీ అనుకుంటున్నాం. బీజేపీ అనుకుంటున్నారు. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారండి? ఇక కాంగ్రెస్ వల్ల ఏం పనులు అవుతలేవుగా ఇప్పుడు.
ఫ్రీ బస్సు పెట్టినారు కదమ్మా. ఫ్రీ బస్సు ఏం బస్సు అయ్యా, ఫ్రీ బస్సు ఎక్కిన వాళ్ళు ఎక్కుతుర్రు. ఇక ఫుల్ ట్రాఫిక్ పబ్లిక్. మా ఆయన ఆర్టీసీలో వేస్తాడు. ఆయన కష్టం నేను చూస్తున్నా కదా రోజు. మరి చాలా ఇబ్బంది కదా, అలసిపోతుర్రు మొత్తం. ఇక్కడనే బస్సు ఎక్కుతురు, అక్కడనే దిగుతుర్రు. ఆటోలకు గిరాకులు లేవు, వాళ్ళు ఫ్యామిలీ బాగా ఇబ్బందులు పడుతుర్రు. మరి ఎట్లా ఇప్పుడు ఎవరు గెలుస్తున్నారు మీరు? బీజేపీ అని ఎట్లా మిగతా వాళ్ళంతా అనుకుంటున్నారా? ఎవరు మట్టుకు నాకు తెలియదు, కాకపోతే నా మనసుకు అనుకుంటున్నా. మొన్నటిసారి ఎవరు కేసీఆర్? కాంగ్రెస్. చూద్దాం. థ్యాంక్ యూ అమ్మా. ఎక్కడ బ్రదర్ మీది? షాపా? ఓ షాప్. ఎట్లుంది గిరాకీ, ఎట్లుంది? బాగానే ఉందా? ఏమంటారు జనం ఎలక్షన్లు హడావుడి? ఎలక్షన్లు అంతే, మనం పాలిటిక్స్ లేమంత టచ్ లేము కదా. వస్తున్నారా ఎండకు జనం? వస్తున్నారు, ఎందుకు మధ్యాహ్నం బాగా ఎండ ఉండదు కదా? అవసరాలు ఉంటాయి కదా, ఎవరు అవసరాలు వచ్చి తీసుకెళ్తారు.